Hello guys, good morning and welcome back to new vlog in my channel Indian Nomad on Road. ప్రస్తుతం నేనైతే హైదరాబాద్లో ఉన్న వ్యాన్ లైఫ్ ట్రయల్స్లో ఉన్న హైదరాబాద్లో కొన్ని చుట్టుముట్టు కొన్ని పనులు ఉన్నాయన్నమాట. సో ట్రిప్ స్టార్ట్ చేసే ముందు వ్యాన్ లైఫ్ ట్రయల్ కూడా అవుతుంది అండ్ హైదరాబాద్లో వర్క్ కూడా అవుతుంది అని చెప్పేసి హైదరాబాద్ సడన్గానే స్టే చేస్తూ నేను పనులన్నీ చేసేసుకుంటున్నాను. మీరు వీడియోలు చూస్తూనే ఉంటారు. అండ్ వ్యాన్ లైఫ్ మోడిఫికేషన్ వ్యాన్ మోడిఫికేషన్ వీడియోస్ అండ్ వ్యాన్ లైఫ్ టెస్టింగ్ వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరు చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్స్ కామెంట్ చాలా వస్తున్నాయి. దానికి ముందుగా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఎక్కడున్నా అంటే మంచిరేవుల మన ఓఆర్ఆర్ ఉంది కదా, అవుటర్ హైదరాబాద్ ఓఆర్ఆర్, దాని దగ్గర మంచిరేవుల దగ్గర ఒకటి రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి టెంపుల్ అని ఒకటి ఉంది. అక్కడికైతే వచ్చేసిన ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకోలేదు. సో మ్యాప్లో ఎక్కడన్నా దగ్గర అవుట్స్కట్లో ఎక్కడన్నా ప్లేస్ అని సెర్చ్ చేస్తూ ఉంటే టెంపుల్ చూస్తే సరౌండింగ్ చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా అండ్ ఇది టెంపుల్. ఇప్పుడు కొద్దిగా సన్సెట్ ఇప్పుడే అయిపోయింది. నేను టెంపుల్లో మొత్తం అయితే అంటే పొద్దుగాలు చూపిస్తాను. సో ఈరోజు నైట్ అయితే ఇక్కడ స్టే చేయబోతున్నా. ఇక్కడ వండుకొని తినేసి వర్క్ చేసేసుకొని మార్నింగ్ మళ్ళీ టెంపుల్ విజిట్ చేసేసుకొని స్నానం చేసేసుకొని వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ స్వాములు కూడా ఉన్నారు. సో ఇక్కడైతే వ్యాన్ పార్కింగ్ చేసేసిన, వెనకాల కనబడుతుంది లైట్లు, అది వచ్చేసి టెంపుల్, ఇది రథం అనమాట. చూడండి పార్కింగ్ ప్లేస్. ఓఆర్ఆర్ పక్కనే అక్కడ లైట్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి మన ఓఆర్ఆర్ అనమాట. ఓఆర్ఆర్ పక్కనే మంచిర్యాల ఓఆర్ఆర్ పక్కన. అండ్ టెంపుల్ పక్కన చూసుకుంటే ఒకటి స్టెప్స్ వెల్ ఉంది. దీనికి చాలా చరిత్ర ఉంది. మన హైదరాబాద్ సిటీ బిల్డ్ అవ్వక ముందుకు ఇక్కడ ఓల్డ్ స్టెప్ వెల్ ఒకటి ఉండేదంట. ఇక్కడ చూడండి. సో ఇది స్టెప్ వెల్, దీన్ని మళ్ళీ రినోవేట్ చేసి అన్నట్టు. చాలా రోజుల తర్వాత ఒక సన్సెట్ టైం ల్యాప్స్ అయితే తీసిన అండ్ ఇక్కడ పెట్టేసిన కారు రాగానే కొద్దిసేపు వర్క్ చేసుకున్న. రథం చూడండి చాలా గ్లోయింగ్ ఉంది. ఇక్కడైతే లైట్ లేదు కాబట్టి దోమలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ చూస్తున్నారు కదా ఒకటి లైట్ అవుతుంది. సో కొద్దిసేపు అయిన తర్వాత వ్యాన్ని అక్కడికి మూవ్ చేస్తా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో నో ఇష్యూ ఈరోజు ఇక్కడ నైట్ స్టే చేయడానికి. నైట్ వ్యూ చూడండి, చాలా దగదగ మెరుస్తుంది. మొత్తం ఫుల్ లైటింగ్స్తోని. గోపురం అయితే చాలా అద్భుతంగా ఉంది. మన కారు ఇక్కడ గుడికి రైట్ సైడ్ ఉంది, కనబడుతుంది కదా. అయితే ఏమైందంటే అక్కడ సిగ్నల్ సరిగా వస్తలేదు అండ్ గుడి ముందు ఇదంతా ప్లేస్. ఇక్కడైతే మంచి పార్కింగ్ ఉంది అండ్ లైటింగ్ కూడా ఉంది. అక్కడ చూస్తే మనకు చిన్న చిన్న లైటింగ్ ఉంది కదా, అది వచ్చేసి మన ఓఆర్ఆర్ అనమాట. సో ఓఆర్ఆర్ ఇక్కడ కనుక వెహికల్ పెట్టుకుంటే మనకు 5G సిగ్నల్ వస్తుంది, ప్లస్ లైట్ కూడా ఉంది కాబట్టి కుకింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో అందుకనే వెహికల్ అయితే ఇక్కడ తెచ్చి పెట్టుకుంటా ఇప్పుడు. ఆల్ రైట్, టెంపుల్ చూస్తున్నారు కదా వెనకాల, అది రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. సో అటు సైడ్ పెట్టిన ఇంతకుముందు టెంపుల్కి రైట్ సైడ్. అక్కడ ఏంటంటే మనకు 4G సిగ్నల్ వస్తుంది, ప్లస్ చీకటి ఉంది, లైట్లే అనమాట, బాగా దోమలు ఉన్నాయి. అండ్ అక్కడక్కడ లైట్లు ఉన్నాయి. మనకు అక్కడ నుంచి దాదాపు ఒక 300 మీటర్స్ పార్కింగ్ అనమాట. పార్కింగ్ ప్లస్ మంటపం అట్లా ఉన్నాయి. ఇక్కడ ట్యాప్ ఉంది స్వాముల కోసం, అయ్యప్ప సీజన్ కదా, స్వాముల కోసం ట్యాప్స్ అండ్ ఎండ్ వేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇది చివరికి అన్నమాట. అటు జనాలు వస్తూ ఉన్నారు, ఇంకా గుడి క్లోజ్ కాలేదు. 8 అయితే గుడి క్లోజ్ అయితే, ఇప్పుడైతే 7:30 అవుతుంది. అండ్ ఇక్కడ మనకి వెనకాల చూసుకుంటే ఇంకో ఇది టెంపుల్ ఎంత దూరం ఉందో అంత దూరంలో వెనకాల మనకి ఓఆర్ఆర్ ఉందన్నమాట. సో 5G సిగ్నల్ ఇక్కడనే వస్తుంది, అక్కడ వస్తలేదు. సో ఏమన్నా వర్క్ చేసుకోవాలనుకున్నా కానీ మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది. దోమలు, డోర్ ఓపెన్ చేసి మొత్తం దోమలు వస్తాయి. ఇంకా లైట్ ఫుల్ లైట్ ఉంది కాబట్టి ఇంకా దోమల ప్రాబ్లం అయితే లేదు. సో ఫస్ట్ నేను సెటప్ చేసుకుంటా. ఇంకా సెటప్ చేసుకుని ఆకలి అవుతుంది, లైట్ వేద్దాం. వా ఇట్లా ఉంటుంది ఫుల్ లైటింగ్ వేస్తే మన వ్యూ. అండ్ ఇక్కడ కుకింగ్ చేసుకునేటప్పుడు ఈ లైట్ వేసుకోవచ్చు, చూసింది కదా, సూపర్. అండ్ మన క్యాంపింగ్ చైర్ ఇక్కడ వేసేసుకొని ఇట్లా రిలాక్స్గా ఇదన్నమాట. నేను ఇన్ని రోజుల నుంచి టెస్టింగ్ చేస్తున్నా కదా, అన్నిట్లలో ఈ ప్లేసు అంటే అన్ని ప్రశాంతంగా ఉండే ప్లేస్లు, ఈ ప్లేస్ ప్రశాంతంగా లేదు. ప్రశాంతంగా ఇన్ ద సెన్స్ రోడ్డు సౌండ్ చాలా ఉంది, వెహికల్ సౌండ్. బట్ స్టిల్ ఐ లైక్ దిస్ ప్లేస్, ఎందుకంటే మంచి లైట్ ఉంది, దోమలు లేవు. ఇంత డోర్లు ఓపెన్ చేసుకొని కుల్లా అంటే ఫ్రీగా ఓపెన్ చేసుకునేది ఫస్ట్ టైము. ఎక్కడున్నా సరే లైట్ ఉండేది కాదు, మన లైట్లో కాబట్టి అన్ని దోమలు కానీ అన్నీ, ఇంకా పక్కన పొలాలు ఉండేవి కాబట్టి అన్ని కీటకాలు వచ్చేవి. సో ఇప్పుడు మంచి రిలాక్సింగ్ ఉంది. సెటప్ అయితే ఇట్లే వదిలేసి వెళ్తున్నా, పక్కనే ఉంది నాకు కనబడేటట్టు. సో అందుకని బకెట్ తీసుకొని ఫస్ట్ వాటర్ తీసుకుందాము. అక్కడి నుంచి మనకు ఈ సెటప్ అయితే కనబడుతుంది కాబట్టి నో ఇష్యూ. ఇక్కడే ఉంది, ఒక 100 మీటర్స్ వెళ్ళి బకెట్లో నీళ్ళు తెచ్చుకుందాం. ఇక్కడ మనం సెటప్ చేసింది. అండ్ వాటర్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వాటర్.
సెటప్ అయితే అయిపోయింది. కొద్దిగా ఆకలి అవుతుంది. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. కొద్దిగా ఫ్రూట్స్ తినమాట. ఆఫ్టర్నూన్ కొద్దిగా పనిలో బిజీ అయిపోయి ఏం తినలేదు అనమాట. సో నేను చెప్పినట్టు స్వీట్ పొటాటో తెచ్చుకున్నా. స్వీట్ పొటాటో అండ్ కీరా తెచ్చుకున్నా ఈరోజు. నైట్ అయితే ఇదే మన ఫుడ్. రైస్ అయితే తినట్లేదు ఇప్పుడు. సో కొద్దిగా సెటప్ చేసేసుకొని ఉడకబెట్టుకుందాము ఇది స్వీట్ పొటాటోని. సో ఇది చూడండి, నేను ఇప్పుడు కిచెన్ ఓపెన్ చేయాలంటే ఇవన్నీ ఓపెన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసిన తర్వాతనే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది ఒక డిఫికల్ట్ ఉంది ఇంతకుముందు చెప్పినట్టు. సో అందుకనే దీన్ని డ్రాయర్ చేపిస్తున్నా. రైట్, ఈ రకంగా బయటకు వస్తుంది అనమాట. సో ఒక్కడిని కాబట్టి హాఫ్ కేజీ తీసుకున్నా స్వీట్ పొటాటో. కనబడుతుందా స్వీట్ పొటాటోది? సో ఒక్కడిని కాబట్టి హాఫ్ కేజీ తీసుకున్నా, సరిపడని ఉడకబెట్టుకుంటా. సో రైసే వండుకోవచ్చు కానీ చాలామంది క్వశ్చన్ వస్తుంది. అయితే నాకు అలవాటు అనమాట ఇట్లా నైట్ పూట లైట్గా తినడము. కుక్కర్ ఉంది, సో ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది కుక్కర్లో. సో ఇది ఫుల్గా మునిగేటట్టు వాటర్ అయితే వేయలేదు, కొద్దిగా స్టీమ్కి ఉడికేటట్టు వాటర్ అయితే వేసిన. మూత పెట్టేసి అంటించుకున్నామంటే ఒక 5 మినిట్స్ అది ఆల్రెడీ ఆన్ చేసినాక గాలి వస్తుంది కాబట్టి ముందే పెట్టేసుకుంటే బెటర్. నాకు తెలిసి ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. అయిపోగానే మనము తినేద్దాము. ఆకలి అయితే నాకు దంచి కొడుతుంది. చలి స్టార్ట్ అయింది. మనము ఓపెన్ ఏరియాలో ఓపెన్ స్పేస్లో ఉన్నాము. చుట్టూ కూడా ఖాళీ స్పేస్ కాబట్టి చలి పెడుతుంది కొద్దిగా. అయిపోయింది. సో ఇది తీసేస్తే మొత్తం గ్యాస్ అంతా పోయింది. సో సేఫ్ టు ఓపెన్. వావ్, పొట్టు తీయాల్సిన అవసరం లేదు, ఉడికింది బాగానే. మంచిగా వాష్ చేసిన కదా, సో మట్టి కూడా ఏం లేదు కాబట్టి పొట్టుతో తినచ్చు. చాలా సుఖంగా ఉంది ఈరోజు. ఆల్ రైట్, ఇప్పుడు డిన్నర్ చేద్దాం. ఒక టేబుల్ ఇప్పుడు ఇట్లా కూర్చొని తినడానికి కరెక్ట్ ఈ సైజులో ఒకటి ఏదైనా చేపిస్తాను నేను, అప్పుడు బాగుంటుందేమో. అది కరీంనగర్ స్వామి, కరీంనగర్. ఆల్ ఇండియా ట్రావెల్ అన్నమాట. ఇక్కడ దాకా పడుతుంది, మీరు వాడరు, వాయిస్ పడుతుంది. ఇప్పుడు కొద్దిగా బెడ్ సెటప్ చేసుకొని కొద్దిగా వర్క్ చేసుకుందాము. సో ఇట్లా ఉంటుంది లోపల. కొద్దిగా సేపు అయిన తర్వాత ఈ డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటా. సో ఇంకా వర్క్ చేసుకోవడానికి అయితే ఈ టేబుల్ ఉంది, కాకపోతే ఇది అవసరం లేదు. మ్యాక్సిమం ఇట్లా కూర్చొని ఇట్లా వర్క్ చేసుకోవచ్చు. ఈ ప్యాడ్ తీసన్నమాట. అది డైలీ ఆ రకంగా ఉంటుంది వర్క్. అండ్ లైట్లు అయితే కొద్దిగా ఎక్కువ అయినాయి నాకు, బాగా లైట్ అయిపోయింది, కళ్ళకు కొడుతుంది ఇట్లా. సో ఈ మాత్రం సరిపోతుంది నైట్.